SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మానవ అవయవాల్లో కాలేయం ప్రాధాన్యతను అంతరించిందని, అలాంటి సున్నితమైనటువంటి శరీర భాగాన్ని మంచి ఆహారంతో, వ్యాయామంతో, నియమావళి పాటిస్తూ సంరక్షించుకుంటే ఇతర భాగాలు కూడా బాగుండి శరీరం దృఢంగా ఉంటుందని, తద్వారా మానవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని ప్రముఖ వైద్యశాస్త్ర నిపుణులు డాక్టర్ ఆర్ సుందర్ అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని నోవా కేర్ ఆసుపత్రిలో యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు సుందర్ మాట్లాడుతూ, నేడు యువతతో పాటుగా అందరూ కూడా జంక్ ఫుడ్ కు, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడ్డారని, ఆహార నియమాలు లోపించడం వల్ల కాలేయం దెబ్బతిని కిడ్నీ, గుండె, షుగరు, బీపీ, కంటి చూపు తదితర వ్యాధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. అందుకు కాలేయం పనితీరును గుర్తించి చికిత్స చేసుకుంటూ వైద్యులు సూచించిన ఆహారం పార్టీతో పాటు ఆహార నియమాలను కూడా పాటిస్తూ ఆరోగ్యంగా జీవించేందుకు కాలేయం సహకరిస్తుందని ఆయన అన్నారు. కాలేయంలోని ఏ విధంగా కొవ్వు పేరుకుందా, లోపల అంచులకి ఏమన్నా పదార్థం లాంటివి అంటుకున్నాయా, అది ఫంక్షన్ చేస్తుందా లేదా అనేది ఫైబర్ ట్రీట్మెంట్ ద్వారా తమ ఆసుపత్రిలో చికిత్స అందుబాటులో ఉందని, ప్రతి వారు కూడా దాన్ని ఉపయోగించుకొని ఇలాంటి ఉచిత క్యాంపుల్లోని ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఉచిత క్యాంపు నిర్వాహకులు ఆనందబాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందజేశారు. ప్రతి నెల కూడా ఈ ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ సుందర్ అండి, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ని. నోవా కేర్ హాస్పిటల్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి ఉంది మా హాస్పిటల్. సో మేము రెగ్యులర్గా ఒకటి స్కామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఈరోజు ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి లివర్కి సంబంధించిన టెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా విలువైన టెస్ట్. సో దీని గురించి ఈ పేషెంట్స్ ఈ స్కాన్ ఎందుకు చేస్తామంటే, జనరల్గా పేషెంట్స్ లైక్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ, హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కానీ, సో ఇలాంటి పేషెంట్స్కి జనరల్గా చేస్తుంటాం. దాంతోపాటు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, తరచుగా ఆల్కహాల్ చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కానీ, సో లివర్ డిసీజెస్ లైక్ జాండీస్ అలాంటి పేషెంట్స్ వచ్చే వాళ్ళకి, సో కొంచెం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే పేషెంట్స్లకి, ఇలాంటి రిస్క్ ఉన్న పేషెంట్లకి లివర్ డిసీజ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో లివర్ ఫైబ్రో స్కాన్ అనేది ఈ డిసీజ్లో ఉన్న లోన భాగం, లివర్ యొక్క లోన భాగంలో ఏమేమి ఉందో అని తెలుస్తుంది. దిస్ ఇస్ లివర్ ఫైబ్రో స్కాన్ ఈజ్ నథింగ్ బట్ ది టు నో ద స్టిఫ్నెస్ ఆఫ్ ది లివర్ తెలియటానికి పనిచేస్తుందండి. సో జనరల్గా ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. సో దీంట్లో మనము చాలా మటుకు చూసుకోవాల్సింది ఏంటంటే, కొద్దిగా ట్రీట్మెంట్ పార్ట్ వచ్చే వరకు మీ బేసిక్గా ది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మాడిఫికేషన్ చేయాలి. లైక్ డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ తీసుకోవాలి. సో డైట్లో ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ అని అంటాము. సో రైస్ మన ప్రాంతంలో ఎక్కువగా రైస్ వాడుతూ ఉంటాం కాబట్టి ఆ రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించేసి, సో వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. దాంతోపాటు ఫ్రూట్స్, రెగ్యులర్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డైట్. సో దీంట్లో ఇంకేంటంటే మనం బేసిక్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, షుగర్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. రెండోది ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా తీసుకోకూడదు, కొంత తీసుకున్నా కూడా కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది. సో డైట్లో నాన్ వెజిటేరియన్ అనేది కొద్దిగా ఫిష్ ఉందండి. సో అవి తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద జనరల్ అబౌట్ ది డైట్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇలాంటి పేషెంట్స్ జనరల్గా ఏంటంటే మోడరేట్ ఎక్సర్సైజ్, డైలీ వాకింగ్ చేయాలి. కొంచెం స్ట్రెయిన్ ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో ఈ డిసీజ్ ఎప్పుడైతే కొంచెం స్టేజెస్ ఉంటాయి, గ్రేడింగ్లో ఉంటాయి, ఫైబ్రో స్కాన్ లివర్ చేసినప్పుడు స్టేజెస్ వస్తాయి. ఆ స్టేజ్లో గ్రేడ్ పెరుగుతూ ఉంటే F0 నుంచి 2, 3, 4 వరకు వెళ్తుంది. సో ఆ స్టేజెస్ బట్టి ట్రీట్మెంట్ అనేది పెడతామండి. ట్రీట్మెంట్ కానీ ఎక్కువగా ఏంటంటే ట్రీట్మెంట్, సో అది కొంతమంది లాస్ట్ కొంచెం ఎక్కువ స్టేజ్ పెరిగిన వాళ్ళకి సో స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉంటాయి. సో దాంతోపాటు మెయిన్గా ఈ డిసీజ్లో ఎర్లీ స్టేజ్లో ఉన్న వారికి లైక్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ కానీ, లివర్ ఫైబ్రోసిస్ అనే కానీ స్టేజ్లో, ఎర్లీ స్టేజ్ లైక్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలాంటి స్టేజ్లో వస్తే వారికి డైట్ అండ్ ఎక్సర్సైజ్, దీస్ ఆర్ ద మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్.